హాయ్ ఫ్రెండ్స్, ఇవి చేపల్ని. ఈ చేపల్లో బ్యాడ్ హ్యాబిట్స్ వాటర్ అని అనుకుంటే మీరు ఏ పొద్దుైనా చేపలు తినుంటే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్. లేదు తినలేదు అనుకుంటే నేను అబద్ధం చెప్పాను అనేసి ఇంకొక లైక్ కొట్టండి. ఓకే, మర్చిపోకుండా. సెల్లు పోతే ఇంకోటి తీసుకోవచ్చు. మనిషి పోతే వస్తాడా? మనిషి పోతే వస్తాడా? చూడు, నేను పోతున్నానేమో అని బాధపడకుండా సెల్లు పోతుందని బాధపడుతున్నాడు. చూడు, పెద్ద పెద్ద చేపలు అన్నీ వదిలేసి చిన్న చేపలు చూడమంటున్నాడు. ఇది మీకు న్యాయం కాబట్టి నాకు చిన్న చేపలు ఎక్కువగా, పెద్ద చేపలు అంటే కొంచెం మీడియం. అడ్జస్ట్ చేసుకోండి, అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకోతే ఇంకేంటి ఈ లైఫ్. వచ్చిందే సినిమా చూసేకి, సినిమా చూపించే ఏదో ఒక సినిమా చేపలు చూసుకున్నా. దీనికి వెబ్సైట్ పేరు వచ్చి చేపల కాకలెత్తుకుని. సరే, నువ్వే ఏదో ఒక ఐడియా చెప్పాలి. కవర్ కొట్టలేదే దాంట్లో పెట్టాయి, మళ్ళీ కడుక్కున్నాయి. సర్లే, ఏమంటావా? పదమా కడుకు చేపలు రా. అదో ఆటే కడుక్కుని వస్తాం. ఎన్ని ఆటో ఒక రెండు చేపలు ఉన్నాయి. నిన్నెవడు అడిగినాడు? నిన్నెవడు అడిగినాడు? ఈరోజు చచ్చిపోయినట్టు బాగానే ఉంటాయా సార్? తెల్లతో చచ్చిపోయినట్టు ఇవి చూడ ఎంత ఫ్రెష్గా ఉన్నాయా. నిన్న చచ్చిపోయి ఒక రోజు ఒక అర్ధ గంట అటో అంటే 1.5 రోజు అయింటే ఇది మరి మెత్తగా ఉంటుంది. అయినా పర్లేదు, బాగానే ఉన్నది అనుకుంటున్నాను. కానీ బాగలా. ఎందుకు చెప్పు? నువ్వు బాగున్నదని చెప్పినావు కాబట్టి బాగలా. ఇది అన్యాయం వస్తా. సర్లే, ఒక 2 చేపలన్నా బాగా లేకపోతే ఇంకా కర్రవాడు వేసుకుంటామా అంతే. చూసావా, 5 చేపలు, 5 పాండవులు, 5 పంచ పాండవులు. సర్లే, ఏదో పంచో లంచ్ తప్పుగా మాట్లాడకూడదు అబ్బా. పిల్లలు ఫీల్ అవుతారా? ఇంకా చూసారా, ఆ మూల ఒక చేపలు చచ్చిపోతే గాలికి మూలకు రాకుండా, చచ్చిపోతే మూలకు పాకుండా ఉంటాయి చేపలు. వచ్చినప్పుడు నుంచి చూస్తున్నా, అదో చచ్చిపోయిన చేపలే చూపిస్తాము. అసలు నీకెందుకు వస్తా చచ్చిపోయిన చేపలు అంటే? అంత పురాణమా? ఉన్నాయి పోలన్నా ఎత్తుకొచ్చేద్దామా? నీకెందుకో అదంతా నీకు అనవసరాలు. వచ్చినావా ఎత్తుకుని పోతావా అంతే. వాళ్ళకి వెళ్ళి నేను తెస్తా. ఓకే.